సో మేడం మీ పేరు? శ్రీజ. శ్రీజ అంటే న్యూగా జాయిన్ అయ్యారంట కదా మేడం? నేను రీసెంట్గా జాయిన్ అయినా. ఈ డిసెంబర్ వస్తే 1 ఇయర్. 1 ఇయర్ అవుతుంది. మేము ట్రైనింగ్లోనే ఉన్నాం. ఇంకా ఓకే. ట్రైనింగ్ అయిపోయాక పోస్టింగ్ ఇస్తారు. ఓకే. అది పోస్టింగ్ ఇక్కడ ఇస్తారా మరి వేరేమైనా ఇస్తారో తెలియదు. ఓకే. అంటే మీ క్వాలిఫికేషన్ ఏంటి మేడం? అంటే ఈ జాబ్ అంటే సంపాదించాలంటే అసలు ఏం క్వాలిటీస్ ఉండాలి, ఎట్లా ఉండాలి క్వాలిఫికేషన్? నేను 10th అయిపోయిన తర్వాత డిప్లొమా చేసిన. డిప్లొమా నా ట్రైనింగ్లోనే ఈ పోస్టులు పడ్డవి. పోస్టులు అయిన తర్వాత నేను ఎగ్జామ్కి ప్రిపేర్ అయినా. ఎగ్జామ్కి ప్రిపేర్ అయినాక అటు ఈసెట్కి కూడా ప్రిపేర్ అయినా. ఈసెట్ రాసిన బీటెక్ కూడా జాయిన్ అయినా. బీటెక్ జాయిన్ అయిన తర్వాత కూడా ఇది వచ్చిన తర్వాత బీటెక్ డిస్కంటిన్యూ చేసేసి ఇటు వచ్చేసిన. ఓకే. అంటే సింగరేణిలో జాబ్ రావాలని చెప్పేసి ఎందుకు అనుకున్నారు? సింగరేణిలోనే జాబ్ ఎందుకు చేస్తున్నారంటే మీరు ఏం చెప్తారు? సింగరేణిలో జాబ్ ఎందుకు చేయొద్దు అంటే అబ్బాయిలే ఎందుకు చేయాలి, అమ్మాయిలకు కూడా చేయొచ్చు కదా అంటే వాళ్ళే ఎందుకు చేయాలి, మాకు కూడా ఉండాలి కదా అంటే అన్ని అవకాశాలు అబ్బాయిలకి ఎందుకు, మేము ఎందుకు చేయలేము అన్నట్టుగా వచ్చినాం. ఇక నేను సింగరేణిలో ఉండాలనేది మా డాడీ ఆశ. సో మా డాడీ ఆశని నేను తీర్చిన. హీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఓకే. సో డాడీ ఏం జాబ్ చేస్తుండే? డాడీ ఫార్మర్. ఓకే. ఫార్మర్ చేసుకుంటూ నన్ను చదివించుకున్నాడు. సో అంటే జాబ్ వచ్చిన తర్వాత మీ ఫీలింగ్ ఏంది? ఏ ఫీలింగ్ అంటే ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. మా డాడీ ఇంకా నాకంటే హ్యాపీగా ఫీల్ అయ్యిండు. ఎందుకంటే తను చాలా కష్టపడ్డాడు. మైనింగ్లో నేను జాయిన్ అయిన తర్వాత కూడా మా ఫ్యామిలీ కానీ మా ఇంటి చుట్టాలు కానీ ఇంటి పక్కన వాళ్ళు కూడా మైనింగ్ ఎందుకు చేస్తున్నావు, వేరే ఇంకా ఎంపీసీ కానీ సాఫ్ట్వేర్ రూట్లో కానీ తీసుకెళ్తే అయిపో కదా అన్నట్టుగా ఉండే. లేదు నేను మైనింగే చేపిస్తా, తను సింగరేణిలో చేయాలి అని చెప్పేసి మా నాన్న పట్టుదలతోటి ఎవరు చెప్పిన మాట వినకుండా నన్ను సింగరేణిలో చదివిపించిండు, అంటే మైనింగ్ చేపించిండు. ఆ తర్వాత అదే రూట్లో మా డాడీ అడిగేసిన వెంటనే నేను మా డాడీ వెనకాలనే వచ్చిన. సో మా డాడీ సింగరేణిలో జాబ్ కొట్టాలి అని చెప్పేసి నాకు ఒకటి ఇచ్చిండు. సో నేను తనకి జాబ్ కొట్టి చూపెట్టి. ఓకే.